so much. We now move on to. Madam, one question. Sorry, sir. ವಿಜಯ್ ಸರ್, ಎಸ್, ಬಹುಶಃ ಇಡೀ ಇಂಡಿಯಾದಲ್ಲೇ ಅತಿ ಹೆಚ್ಚು ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ಬರೆಯೋದು ಕನ್ನಡದಲ್ಲೇ, ಬೇರೆ ಬೇರೆ ಕಾರಣಗಳಿಂದಾಗಿ. ಸೊ ಈ ಖುಷಿ ಸಿನಿಮಾದ ಕತೆ ಕೇಳಿದಾಗ ನಿಮಗೆ ನಾಯಕಿ ಸಮಂತ ಆಗಬೇಕು ಅಂತಿತ್ತ ಅಥವಾ ಬೇರೆ ಯಾರ ತಲೆಯಲ್ಲಿತ್ತ? When you heard the script of Kushi, who was the first choice to play your the leading lady in the film? Aradhya is Samantha. There is nobody else. Choice, there is no first choice, second choice. Aradhya is Samantha. ಸರ್, ಅವ್ರ ಚಾಯ್ಸ್ ಕೂಡ ಆ ಹೆಸರು ಕೇಳಿದ ತಕ್ಷಣ ಬರೀ ಸಮಂತ ಮೈಂಡ್ ಬಂದ್ರು ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. We now move on to taking a question from this lady, ma'am. Vijay. Ma'am. Vijay. Hello. Hi. Hi Vijay. How are you? Very good. Super. ది విజయ్ దేవరకొండ అనే పేరు ఎందుకు పేరు వేసుకోవాల్సి వచ్చింది మీరు? అవును, ఫస్ట్ సినిమా ఇదా? ఫస్ట్ ది విజయ్ దేవరకొండగా ఈ సినిమా నుంచి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు? ది అనేది ఎందుకు యాడ్ అయింది? ఇప్పుడు ఏదో పేరు పెట్టమని ప్రెషర్ పెరిగింది. ఫస్ట్ వద్దురా అని కొట్లాడుతుంటే ఇంక ఇష్టం వచ్చినట్టు రాస్తుండ్రు. రౌడీ స్టార్ అని, సౌత్ సెన్సేషన్ అని, ఏది దొరికితే అది రాస్తుండ్రు. అదొక భయం, కొత్తగా ఏమంటిస్తారని. లైగర్ అప్పుడు పూరి గారు ఓ రెండు మూడు పేర్లు అనుకొని చెప్తే నాకు నా పేరు విజయ్ దేవరకొండ సరిపోతుంది, మా అమ్మాయినైనా పెట్టిండ్రు, ఆ పేరు సరిపోతుందని నా ఫీలింగ్. విజయ్ దేవరకొండ ఒక్కడే ఉన్నాడు, వాడు ద విజయ్ దేవరకొండ, ద అని పెట్టండి. దానికంటే నాకు ముందు వెనక టైటిల్ వద్దు. ఓకే. తర్వాత మెయిన్ అంటే ఎప్పుడు కాంట్రవర్సీ కోరుకునే విజయ్ దేవరకొండ. ఎస్, గతంలో మీరు అంతే కదా, కాంట్రవర్సీ కోరుకు. ఇంతకుముందు మా జర్నలిస్ట్, ఒక తమిళ జర్నలిస్ట్ అడిగినప్పుడు నేను కాంట్రవర్సీలోకి వెళ్ళను అని చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ అడిగితే కాంట్రవర్సీ ఎవడు కోరుకోడు, అది తప్పని పరిస్థితిలో పడితే దాన్ని ఎట్లా ఎదిరించుకోవాలి. ఈ సమాజంలో భర్తలు ఎలా ఉండాలని ఈ సినిమాలు చూపిస్తున్నారు. ఇందాక ట్రైలర్లో ఉంది కాబట్టి అడుగుతున్నా. భర్తలు ఎలా ఉండాలనేది మీరు చెప్తా అన్నారు, ట్రైలర్లో చూపించారు కదా, దాని గురించి సమాధానం. అదే సినిమాలో చూపిస్తా భర్త ఎట్లా ఉండాలో, తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ చూపిస్తా. విజయ్, ఈ సినిమా అంటే ఈ కథ ఎప్పటిది? దీంట్లో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీగా విజయ్ దేవరకొండ ట్యాగ్ చూశాను, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీగా. అంటే సినిమాలో ఎప్పటి కథని, ఎప్పటి లవ్ స్టోరీని ఈ సినిమా చూపిస్తున్నారు, నెంబర్ 1. అలాగే ఖుషీ సినిమా అనగానే టాలీవుడ్లో అదర్ లాంగ్వేజ్ కూడా టైటిల్ వచ్చినా కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ రికార్డుగా అతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా పవన్ కళ్యాణ్ టైటిల్ అది. ఆ టైటిల్ పెట్టినప్పుడు నిర్మాత సైడ్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి, అదర్ సైడ్ మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఈ టైటిల్నే పర్టికులర్గా ఈ సినిమాకి ఎందుకు ఎంచుకున్నారు? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఖుషి టైటిల్ గురించి మాట్లాడతానండి. ఇప్పుడు యాక్చువల్గా సురేష్ గారు, సో ఫస్ట్ ఫిల్మ్ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ఒక టైటిల్ కావాలనుకున్నప్పుడు ఫిల్మ్ కంప్లీట్గా ఫన్ అండ్ ఫుల్ ఫన్తో తీయాలి, ఫిల్మ్ సరదాగా ఉండాలి సినిమా అంతా అని చెప్పేసి అనుకుని, సో టైటిల్ ఏం బాగుంటుంది, సరదా అని పెట్టాలా, ఇంకోటి పెట్టాలా ఇలా వచ్చినప్పుడు ఫిల్మ్ని తలుచుకోగానే సరదాగా హ్యాపీనెస్, సెలబ్రేషన్ అనే పదం, ఆ సౌండ్, ఆ సెన్స్ రావాలి. సో అలా సరదాని ఏదైనా పెట్టుకున్న టైటిల్ మిగతా లాంగ్వేజ్లో వర్కౌట్ అవుతుంది. సో అన్ని లాంగ్వేజ్ల్లో ఈ సినిమా చాలా హ్యాపీగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, సెలబ్రేటెడ్గా ఉంటుంది అని చెప్పడానికి నాకు దొరికిన ఒక అవకాశం ఖుషి అనే టైటిల్. అంతకంటే బెస్ట్ టైటిల్ లేదనిపించింది. ఇప్పుడు మీరు చూస్తే 5 లాంగ్వేజ్లో ట్రైలర్ చూసినా 5 లాంగ్వేజ్లు మీకు ఆల్మోస్ట్ ఆ ఖుషితోనే కనెక్ట్ అయి ఉన్నాయి. ఈజీగా అందరినీ కనెక్ట్ చేస్తుంది. సో దట్స్ వై ఐ కెప్ట్ ఖుషి టైటిల్ అండి. ఇప్పుడు కరెంట్ లవ్ స్టోరీ. Yes, please.